అన్నయ్య, నువ్వు ఛాయ్ చదువు గురించి ఏం బెంగ పెట్టుకోకు. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. అన్నం తినడానికి తప్ప గదిలోంచి బయటికి రావడం లేదంటే నమ్ము. అంత బాగా చదవకపోతే మన అబ్బాయికి నచ్చదా ఏంటి? చెప్పు చెప్పు. మరి అంతలా చదవకపోతే దాని అమెరికా మొగుడుకు నచ్చొద్దా అంటున్నారు మీ బావగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నా చదువు. నేనేమో గదిలో ఉండి బుద్ధిగా కదలకుండా చదువుకుంటున్నాను అనుకుంటోంది మా అత్తయ్య. వెనకో గుమ్ము ఉన్నట్టుగా వాళ్ళకు గుర్తున్నట్టే లేదు. ఎన్నాళ్ళు దాగుడు ముంతలు. నన్ను బదులు నువ్వు ఉండలేవు, నిన్ను బదులు నేను ఉండలేను. ఏ గుళ్ళోకి పోయి పెళ్లి చేసేసుకుందామా? అమ్మో, మా డాడీ షూట్ చేసేస్తారు తెలుసా? చావుకి భయపడకూడదు ప్రేమ. చావుకి నేను భయపడను రవి. కానీ నీకు తప్ప మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్న సిద్ధపడితే ఆ చావుని నేను సంతోషంగా ఆహ్వానిస్తాను. అంత అవసరం రాదు, నేను రానివ్వను. సరే రవి, రేపు మనిద్దరం కలిసి మెడ్రాస్ అంతా చుట్టేద్దామా? ఏమండి, ఛాయ్ కనిపించడం లేదండి. ఏంటి ఛాయ్ కనిపించడం లేదు? అవునండి, బాబు అమెరికా నుంచి పంపించిన ఫోటో చూద్దామని మేడ మీదకి వెళ్ళాను. అక్కడ ఛాయ్ లేదండి. నిజంగానా లక్ష్మి? నిజంగానేనండి. రా చూద్దాం. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? అన్నయ్య అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నువ్వు ఊరుకో లక్ష్మి, నేనేదో సరి చెప్తాలే. ఏమండి, అటు చూడండి. ఓకే ఛాయ్, ఉంటాను. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. నువ్వు వెళ్ళింది తప్పుదోవాలి. కనీసం వచ్చేటప్పుడైనా సరైన మార్గాన రావచ్చుగా. అటురా అమ్మా. ఏమిటి, వాడు అక్కడ కూడా తగలబడ్డా? అయితే అక్కడి తగలాటమేనా వాడు? బావగారు, మీరేమీ కంగారు పడవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఛాయ్ని వెంటనే వైజాగ్ పంపించు. ఆ కుర్రవాన్ని ఇక్కడ పోలీసులకు అప్పగించు. నేను కూడా ఇక్కడ పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఎందుకు బావగారు? పోలీసులకు రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డొస్తాయి. అదేం అక్కర్లేని అడ్డుదారు ఒకటి ఉంది. వాడు మరింకెప్పుడు ఛాయలకు కూడా రాకుండా నేను చూసుకుంటాను. ఛాయ, మీ నాన్న నిన్ను వెంటనే వైజాగ్ పంపించమన్నాను. నువ్వు రెడీకా?
ఎక్కడ? ఇదిగో వైజాగ్ వెళ్ళిపోయింది. ఆగు. నిన్ను వాడి నుంచి దూరం చేయాలని మెడ్రాస్ పంపిస్తే అక్కడ కూడా నీ ఆటపాటలు ఆపలేదన్నమాట. నోరు మెదపవు. చూడు ఛాయ, ఈ రోజు నుంచి నిన్ను నేను అడ్డగించను. అతనే నీకు కావాలని నువ్వు ఖచ్చితంగా అనుకుంటే వెళ్ళు. కానీ ఆ తరువాత నీ తండ్రి బ్రతికుండడు. నేను కావాలో అతను కావాలో తేల్చుకుని లోపలికి రావడమో బయటికి వెళ్ళడమో నువ్వే నిర్ణయించుకో. వాడిని కొట్టకండి బాబు. వాళ్ళ నాన్నగారు కూడా ఆయన వచ్చి అడిగితే నేనేం చెప్పను. అయ్యో బాబు, అయ్యో. ఒరేయ్, నువ్వు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావురా? అయ్యో అయ్యో నా బిడ్డ. ఏమిటి? ఏమైంది? ఏమండి, మన రవిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారండి. గుప్తా గారు అమ్మాయి వీడేదో గొడవ చేశాడంట. నా కళ్ళ ముందే కొట్టి మరీ తీసుకుపోతున్నారండి. ఏమండి, వీళ్ళకి ఏదైనా న్యాయంగా ఉందా? తీసుకొని రథని పోలీసు వాళ్ళు బాగా తంటే బుద్ధి వస్తుందేమో. అదేమిటండి, చిన్న పిల్లడు, ఏదో తెలుసో తెలియకో. సర్లే, నువ్వు ఏడవగలవు, నేను ఏడవలేను, అంతే తేడా. ఏడవకు. ఐసి అరెస్ట్ చేశారా? ఓ, నేను చెప్పే వరకు జైల్లోనే ఉంచండి. ఎస్, బై ఆల్ మీన్స్. ఓకే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మా అబ్బాయిని పోలీసులు తీసుకువెళ్ళారు. నీకు ముందుగానే చెప్పాను, నీ కొడుకు మరోసారి ఇలా ప్రవర్తిస్తే నీతో చెప్పటం ఉండదని, వాడి ప్రాణాలు తీస్తానని. గుర్తుందా? కొడుకుని అదుపులో పెట్టుకోలేని వాడివి ఏ మొహం పెట్టుకొచ్చావా నా దగ్గరికి? నువ్వు అదుపులో పెట్టలేని వాడిని పోలీసులు అదుపులో పెడుతున్నారు. గుప్తా గారు, అదుపులో ఉండవలసింది రెండు వైపులా కదండి. మీరు మీ అమ్మాయిని భద్రంగా మెడ్రాస్ పంపిస్తే ఆ సమాచారం మా వాడికి ఎలా తెలిసింది? తెలిసి వెళ్ళాడే అనుకోండి, వాడితో తిరిగింది మీ అమ్మాయిగా. ఆడపిల్లకి డబ్బుంటే అదుపక్కర్లేదండి. వీడు డబ్బు లేని కథ కనుక జైల్లో పెట్టి అదుపులో ఉంచుతారా? ఇదేమైనా న్యాయంగా ఉందా? అందువల్ల మనిద్దరం తప్పుకు చెరిసగం దూరంలోనే ఉన్నాం. ఇకనైనా రాజీ పడి జాగ్రత్త పడదాం. మా వాడి మీద ఫిర్యాదులని రద్దు చేసుకోండి. మా వంశంలో ఎవ్వరికీ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదు. వాడి కోసం నన్ను గడప దొక్కనిపోద్దు. మీరే స్వయంగా ఫోన్ చేసి మా వాడిని విడిపించండి ప్లీజ్. పోలీస్ స్టేషన్. అనవసరంగా నువ్వెందుకు నన్ను ఫోన్ చేయించావు? మా వాళ్ళకు ఒక మాట అందజేసి ఉంటే సరిపోయేది. పోలీస్ స్టేషన్నే లేపేసేవారు. షటప్. ఇదిగో రిక్షా ఆపవే. అదిగో మీ అమ్మ చూడు, నీ కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తుందో. ఈ వయసులో కొడుకు ఏం తెస్తాడో ఏం పెడతాడో అని ఆశతో ఎదురు చూడాల్సిన తల్లి, కొడుకు ఏం తెచ్చి పెడతాడో, కొంపకు ఏం నిప్పు పెడతాడో అని భయంతో చూస్తుంది. ఇంత దూరం చెప్పాను, ఇక మాటలతో ప్రయోజనం లేదు. ఒక నిర్ణయానికి రావాల్సింది నువ్వు. నీకు అమ్మ కావాలనుకుంటే లోపలికి రా, ఆ అమ్మాయే కావాలనుకుంటే బయటికి నడు. పద. చూసారండి, అమ్మ పేరు చెప్పగానే వాడు ఎలా లోపలికి వచ్చేసాడు. ఎంతైనా వాడు మన బిడ్డే. వాడు మంచివాడేనండి. చుట్టూ ఉన్న స్నేహితులే వాడిని అలా పాడు చేస్తున్నారు. లేకపోతే మీరు